ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 వసూలు చేసి 1,86,00,000 రూపాయలు వసూలు చేసిండు. దాని మీద సిఐడి ఎంక్వైరీ చేయండి. ఇలా పాపము హోంగార్డులు వాళ్ళ జీతమే 28,000 రూపాయలు ఉంటుంది. 4 నెలల జీతం ఈయనే వసూలు చేస్తే వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళ కుటుంబాలు ఎత్తుకబట్టాలని నేను అడుగుతా ఉన్నాను. ఇలా హోంగార్డులు కరీంనగర్లో ఉన్న వాళ్ళు, ఫర్ ఉదాహరణ ఎగ్జాంపుల్ జమ్మికుంటలో ఉన్న వాళ్ళు, హుజరాబాద్లో ఉన్న హోంగార్డులు వాళ్ళు అక్కడ నివసిస్తున్న వాళ్ళని తీసుకుపోయి సిరిసిల్లాల జగిత్యాలు వేస్తే వాళ్ళు ఆడ డ్యూటీ ఎప్పుడు చేయాలి, వాళ్ళు ఎప్పుడు రావాలి, వాళ్ళ కుటుంబాలను ఎట్లా బతికించుకోవాలి, ఇవన్నీ ఇల్లీగల్ దందాలుగా సిపి గారు చేస్తున్నారని నేను చెప్పిన, ఆధారాలతో సహా బయట పెట్టిన. తర్వాత తన ప్రైవేట్ వెహికల్ కరీంనగర్కి అలాట్ అయిన ఇనోవా సిఐడి ఆఫీస్ పక్కనే, ఇక్కడి నుంచి పక్కన లేదు, పక్కనే డీజీపీ ఆఫీస్ పక్కన సువేదాల పార్కింగ్ చేస్తుండని ఎవిడెన్స్ చూపించిన. ఇలా కరీంనగర్లో 1 టౌన్లో ఒక కానిస్టేబుల్ అశోక్ అని కరీంనగర్ 1 టౌన్లో పనిచేస్తున్నట్టు వాళ్ళ జీడీ ఎంట్రీలో చూపిస్తుండని చెప్పిన. ఇలా అనిల్ అని ఇంకొక ఏఆర్ కానిస్టేబుల్ కరీంనగర్లో పనిచేస్తున్నారని చూపించుకుంటూ వాళ్ళు హైదరాబాద్లో పెట్టి ప్రైవేటు వ్యక్తులకి ఇలా కార్ని వాడింది వాస్తవం కాదా? అవిటి మీద సిఐడి వేయండి. మీరు ఎన్ని సిఐడి కేసులు వేసినా ఏం వేసినా భయపడేటోడు ఎవరు లేరు. ఇలా దేనికోసం? ఇలా నేను ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, హుజరాబాద్ ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ఎందుకు సిఐడి నోటీస్ ఇచ్చిండు? వాళ్ళకి ఏం సంబంధం? నా సతీమణి శాలిని రెడ్డి గారికి ఎందుకు సిఐడికి పిలిచారు? ఏం సంబంధం? అంటే కేవలం ఇలా కౌశిక్ రెడ్డి గారు, కేవలం కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఇలా ప్రజల పక్షాన నిలబడి ఇలా 6 గ్యారెంటీలు ఏమైనాయి అని గట్టిగా అడుగుతున్నా అని, ఇలా తాతలకి అవ్వలకి ఇస్తాన 4,000 పెన్షన్ ఏమైందని గట్టిగా అడుగుతున్నా అని, ఇలా వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇస్తలేరని గట్టిగా అడుగుతున్నా అని, ఇలా తులం బంగారం ఎందుకు ఇస్తలేరని గట్టిగా అడుగుతున్నా అని, ఇలా 1,67,00,000 మంది ఆడబిడ్డలకి 2,500 రూపాయలు ఎందుకు ఇస్తలేవని గట్టిగా అడుగుతున్నా అని, కేసీఆర్ కిట్లు ఎందుకు బంద్ చేసినామని గట్టిగా అడుగుతున్నా.